కాంగ్రెస్ పాలనలో కుల వృత్తుల మనుగడ కష్టంగా మారింది. కేసీఆర్ పాలనలో 10 ఏళ్ల పాటు చేతి వృత్తులు పునర్వైభవం సంతరించుకోగా కాంగ్రెస్ వచ్చిన 6 నెలల్లోనే మళ్లీ గడ్డుకాలం దాపురించింది. రాయితీలు పథకాలు అటకెక్కించడంతో చేనేత రంగం సైతం కుదేలవుతుంది. నేత కార్మికుల పట్ల రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. 10 ఏళ్ల పాటు చేనేత వైభవానికి పాటుపడిన పథకాలను కాంగ్రెస్ ఆపేస్తున్నది. ఇప్పటికే చేనేత మిత్ర పథకాన్ని అటకెక్కించిన ప్రభుత్వం చేనేతకు చేయూత పథకాన్ని కూడా పెండింగ్ లో పెట్టింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా నేతన్నలకు విడుదల చేయలేదు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం అటకెక్కింది. బీఆర్ఎస్ పాలనలో వైభవాన్ని సంతరించుకున్న కులవృత్తులన్నీ ఇప్పుడు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. దశాబ్దం పాటు పురోగమించిన రంగాలన్నీ ఇప్పుడు తిరోగమన పదంలో పతనమవుతున్నాయి. అలవికాని హామీలిచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ సంక్షేమాన్ని పక్కన పెట్టింది. కొత్త పథకాల మాట అటుంచితే గత బీఆర్ఎస్ సర్కార్ అమలు చేసిన సంక్షేమ పథకాల్ని అమలు చేయలేక చేతులెత్తేస్తున్నది. రేవంత్ సర్కార్ వైఫల్యం మూలంగా చేనేత రంగం కుదేలవుతున్నది. బీఆర్ఎస్ పాలనలో చేనేత కార్మికులను ఆదుకునేందుకు ఎన్నో పథకాలు అమలు జరిగాయి. నేతన్నల జీవితాల్లో గుణాత్మక మార్పు కనిపించింది. చేనేత రంగానికి ఆసరాగా నిలిచిన ఎన్నో పథకాలను ప్రస్తుతం రేవంత్ సర్కార్ నిలిపివేసింది. 6 నెలల కాలంలోనే తెలంగాణ చేనేత రంగం దుర్భరమైన స్థితిలోకి జారిపోయింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చేనేత కార్మికుల కుటుంబాలు ఇప్పుడు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తెలంగాణ ఏర్పాటుకు ముందు చేనేత కార్మికులు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సడుగులెరిగిన మగ్గానికి స్వరాష్ట్రంలో కేసీఆర్ మహర్దశను తీసుకొచ్చారు. చేనేత రంగంలో కార్మికుల జీవితాలు బాగు చేసేందుకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. నేతన్నలకు చేతినిండా పని కల్పించడంతో పాటు ఎన్నో రాయితీలు అందించారు. ప్రభుత్వ ఖజానా నుంచి నేరుగా నేతన్నల అకౌంట్లోకి డబ్బులు పంపే పథకాలు అమలు చేశారు. చేనేత మిత్ర, చేనేతకు చేయూత, థ్రిఫ్ట్ పథకం, నేతన్నకు బీమా వంటి పథకాలను అమలు చేసి నేత కార్మికుల కుటుంబాలకు భరోసా ఇచ్చారు. ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత చేనేత కార్మికుల ఆత్మహత్యలు తగ్గిపోయాయి. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 6 నెలల్లోనే చేనేత రంగంలో సీన్ తారుమారైంది. మళ్లీ సమైక్య రాష్ట్రం నాటి కష్టాలు మొదలయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో చేనేత కార్మికుల సంక్షేమం గురించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం గురించి కొన్ని పథకాలు చేపట్టినప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నవారికి 6 నెలల కాలమైనప్పటికీ చేనేతకు ₹1 బడ్జెట్ కేటాయించకుండా, ఒక్కరి ఖాతా కూడా ₹1 రాకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 6 నెలలు అయినప్పటికీ చేనేత మిత్ర కానీ చేనేత చేయూత కానీ ప్రభుత్వం జమ చేయాల్సినటువంటి డబ్బులు జమ చేయకపోవడం వల్ల వాళ్ళ అన్ని పథకాలు నిలిచిపోయినాయి. ప్రభుత్వం తక్షణమే కార్మికులకు ఇవ్వాల్సినటువంటి అన్ని పథకాలు వెంటనే వారి అకౌంట్లలో డబ్బులు జమ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. గత ప్రభుత్వంలో చేనేత మిత్ర కానీ చేనేత చేయూత కానీ థ్రిఫ్ట్ స్కీమ్ కానీ కొన్ని అమలైనవి. అయితే ప్రస్తుతం ఏమవుతుందంటే ఈ యొక్క మన చేనేత జౌళి శాఖ మంత్రులను చాలాసార్లు మేము పోయి కలవడం జరిగింది. గత స్కీములన్నీ కొనసాగించాలని కోరినాం. అయితే దీన్ని వెంబడి దృష్టిలో పెట్టుకొని మా సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి గత యొక్క స్కీములను అమలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ బీఆర్ఎస్ పాలకుల హయాంలో మాకు పౌరం వ్యవస్థకు కానీ చేనేత వ్యవస్థకు కానీ కొన్ని స్కీములు థ్రిఫ్ట్ ఫండ్, యార్న్ సబ్సిడీ, చేనేతకు చేయూత కొన్ని స్కీములు అమలయ్యేవి. ఇస్తున్న పథకాలు కూడా ఇప్పుడు గత 6 నెలలుగా ఏమీ కూడా కొనసాగట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చేనేత రంగాన్ని మరియు పౌర్లం పరిశ్రమను ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. నేతన్నల సంక్షేమం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను రేవంత్ సర్కార్ అమలు చేయడం లేదు. చేనేత మిత్ర పథకాన్ని పూర్తిగా అటకెక్కించింది. ఈ పథకం కింద నూలు, రసాయనాలు, ముడి సరుకుల కొనుగోలుకు ఒక్కో నేత కార్మికుడికి నెలకు 3,000 ఆర్థిక సాయం అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అనుబంధ కార్మికుడికి నెలకు 1,000 అందించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేత మిత్ర పథకాన్ని రద్దు చేసింది. తాజాగా చేనేతకు చేయూత పథకాన్ని కూడా రేవంత్ సర్కార్ పెండింగ్ లో పెట్టింది. కార్మికుల సామాజిక భద్రత కోసం గత బీఆర్ఎస్ సర్కార్ ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా నేతన్నల ఆదాయం నుంచి నెలకు 8% బ్యాంకులో జమ చేస్తే అందుకు 16% కలిపి ప్రభుత్వం జమ చేసేది. ఈ మొత్తాన్ని కార్మికుడు 3 ఏళ్లకు ఒకసారి డ్రా చేసుకుని తమ అవసరాలకు వినియోగించుకునేవారు. కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత ఈ పథకం కింద పైసా కూడా ఇవ్వలేదు. ఒక్క ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే 20 కోట్ల వరకు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. వచ్చే సెప్టెంబర్తో ఈ పథకం టర్మ్ ముగియనుంది.
అప్పట్లోగా ప్రభుత్వం తమ వాటా డబ్బులను జమ చేయకపోతే కార్మికుల ఖాతాలు ల్యాప్స్ అయిపోయే ప్రమాదముంది. 7 నెలలుగా ప్రభుత్వం తమ వాటాను జమ చేయకపోవడంపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం గారు గిఫ్ట్ ఫండ్ అనేది ఏర్పాటు చేసిండప్పుడు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పటికి కూడా 23 నెలలు కట్టాము మేము పవర్లూమ్ కార్మికులు, చేనేత కార్మికులకు. అదేవిధంగా నిన్న మొన్న కూడా పేపర్ స్టేట్మెంట్ వచ్చింది. ఏమని వచ్చిందంటే నిలిపేసినాము అయితేసినామని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం వేసిన డబ్బులే. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినా కూడా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా మాకు జమ చేయలేదు మా పవర్లూమ్ కార్మికులకు కానీ చేనేత కార్మికులకు కానీ. అందువల్ల ఈ గిఫ్ట్ ఫండ్ అనేది ఇంకా 13 నెలలు అయితే అయిపోతుంది. ఈ 13 నెలలు కొనసాగించాలి. ఇప్పుడు 8 నెలలు ఉన్న పెండింగ్ డబ్బులు వేయాలి. తర్వాత ఈ షిఫ్ట్ ఫండ్ అయిపోయినాక 30 నెలలు అయినాక కొత్త స్కీమ్ పెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు. కానీ మీరు ఇప్పుడు నిలిపేస్తున్నాం, బంద్ చేస్తున్నాం, డబ్బులు లేవన్నది కరెక్ట్ కాదు. మాకు చాలా దుర్భరంగా ఉంది మా పవర్లూమ్ కార్మికులు, మా చేనేత కార్మికులు. మరి గతంలో చేనేత కార్మికులను, పౌరులూమ్ కార్మికులను ఆదుకోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి తృప్తి ఫండ్ స్కీము, చేనేత మిత్ర, చేనేత చేయూత అనే పథకాల ద్వారా ఎంతో కొంత మేలు చేసే ప్రయత్నం చేసింది. చాలామంది చేనేత కార్మికులకు జీవనోపాధిని, బతుకు మీద ఆశను కల్పించి, కానీ గత 6 నెలల నుంచి 7 నెలల నుంచి మరి ఏదైతే ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం సాగిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఈ తృప్తి ఫండ్లో జమ చేయలేదు. పైగా చేనేత మిత్ర ద్వారా మన కార్మికులకు చెందాల్సినటువంటి 40% నూలు సబ్సిడీ, రసాయన సబ్సిడీ కూడా ప్రభుత్వం ఎత్తేసింది. అది కూడా అందట్లేదు. మేము సిట్టి పన్ను కట్టుకున్నాము. 23 నెలలు కట్టినాము. 14 నెలలు పడ్డాయి. ఇంతవరకు ఆపిరు. కేసీఆర్ వేసిన సిట్టి పన్నుని అట్టనే ఉంచిండ్రు. కొత్త ప్రభుత్వం వచ్చి ఏమి వేయలేదు. మా పరిస్థితి చేనేత మొగ్గం వేసుకొని బతకలేకపోతున్నాము. ఈ సిట్టి పన్ను ఆపొద్దు, ఇట్నే రన్నింగ్ ఉండాలి. మేము పేదోళ్ళం, బతుకుతట్లేదు. ఇల్లు ఆకిలి లేక కిరాయిలు కట్టుకొని బతుకుతున్నాం మేము. మాకు ఈ సిట్టి పన్ను ఆపొద్దు. ఎన్ని బాధలు పడైనా ఈ కేసీఆర్ పెట్టిన కిట్టు అట్టనే ఉండాలి. తర్వాత మీరు కొత్తది ఏది పెడతారో పెట్టండి. ఇప్పటికైనా చేయూత పథకం బకాయిలను వెంటనే విడుదల చేయాలని చేనేత కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. గత బీఆర్ఎస్ చేనేత రంగానికి అండగా నిలిచేందుకు అమలు చేసిన పథకాలను కొనసాగించాలని కోరుతున్నారు. ఇది ఇవాల్టి డైలీ ఫోకస్.